వెల్కమ్ బ్యాక్ టు శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టిన స్టోరీస్ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీలోకి వెళ్దాం. అనగనగా ఒక అడవిలో ఒక నది ఉంది. ఆ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుపై ఒక పావురం గూడు కట్టుకొని నివసిస్తూ ఉంటుంది. ఒకరోజు పావురం చెట్టుపై కూర్చొని ఉండగా నదిలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమను పావురం చూస్తుంది. ఆ చీమను ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది. వెంటనే ఒక మర్రి ఆకు త్రుంచి చీమకు దగ్గరగా నీటిలో వేసింది. అది గమనించిన చీమ ఆ మర్రి ఆకుపై ఎక్కి కూర్చుంది. నీటిలో తేలుతూ ఆ ఆకుపై కూర్చున్న చీమ ఒడ్డుకు చేరడంతో భూమిపైకి వచ్చింది. పావురం చేసిన సహాయానికి చీమ పావురం వద్దకు వచ్చి ధన్యవాదాలు తెలియచేసింది. నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి అక్కడి నుండి తన స్థావరానికి బయలుదేరింది. చీమ తన స్థావరానికి వెళ్తుండగా మార్గం మధ్యలో విల్లులను పట్టుకొని పక్షుల వేట కోసం వస్తున్న ఒక వేటగాన్ని చూసింది. ఆ వేటగాడు పక్షుల కోసం 4 వైపులా గాలించడం, చెట్టు కొమ్మపై కూర్చొని ఆహారం తినడంలో నిమగ్నమై ఉన్న పావురాన్ని వేటగాడు చూడడం కూడా చీమ చూసింది. ఒక్క క్షణంలో వేటగాడు చెట్టు వెనుక దాక్కొని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురిపెట్టాడు. ఇదంతా చూసిన చీమ నా ప్రాణాలు కాపాడిన పావురాన్ని నేను ఎలాగైనా రక్షించాలి అని అనుకొని పరుగున వేటగాని వద్దకు సమీపించి కాలుపై కుట్టింది. ఆ చీమ కుట్టిన మంటతో వేటగాడు గట్టిగా అరిచాడు మరియు బాణం గురి తప్పి పావురం పక్క నుండి దూసుకుపోయింది. పావురం అది చూసిన వెంటనే ఆ చెట్టు నుండి ఎగిరి మరొక చోటుకి వెళ్ళి తన ప్రాణాలను కాపాడుకుంది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి ఆ పావురానికి తెలియలేదు. కానీ చీమకి మాత్రం తన ప్రాణాలు రక్షించిన పావురం ప్రాణం కాపాడి రుణం తీర్చుకున్నాను అనే తృప్తి కలిగింది. ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చీమ చాలా సంతోషించింది. ఈ చిన్న స్టోరీని మొత్తం విన్నారు కదా. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? మనం ఇతరులకు సహాయం చేయటం వల్ల మనకు తెలియకుండానే మనల్ని ఆ భగవంతుడు రక్షిస్తాడు. చేసిన సహాయం ఎప్పటికీ వృధా అవదు. ఆపదలో ఉన్న వారిని కాపాడడం వల్ల ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ ఏదో విధంగా రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఎప్పటికీ ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి.